ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎలాంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. కానీ ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామందికి అయితే గురువుగారి దగ్గర చూపించుకున్నాక మంచి జరిగిందంటండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా గురువుగారికి చూపించుకోండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎన్నో రోజుల నీ కళ రేపే నెరవేరబోతుందమ్మా. నా మీద నీకు పూర్తిగా నమ్మకం ఉంది అని అనిపిస్తే తక్షణమే ఈ ఆవు దూడని తాకమ్మా. నీకు ఒక అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో ఏదైతే నువ్వు కావాలి అని కోరుకుంటున్నావో నీ కలను నిజం చేయటానికి ఈ అవకాశాన్ని నీకు అందిస్తున్నాను తల్లి. వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చేయి తల్లి. ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం నీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది తల్లి. ఎప్పటినుంచో కోరుకుంటున్న కళ నెరవేరబోతుంది. అదృష్టం కొద్దీ ఈ అవకాశం నీకు అందిస్తున్నాను. ఆ బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు కాబట్టి ఈరోజు ఈ ఆవు దూడను తాకబోతుంది. తాకిన ప్రతి బిడ్డ కూడా నేను అందించిన ఈ గొప్ప అవకాశం ఎవరూ కూడా వదులుకోకుండా ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం బట్టే నా బిడ్డ మసులుకోబోతుంది. తన జీవితం ఎంత చక్కగా మారబోతుందో తనకే తెలియకుండా నేను మార్చబోతున్నాను. తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా ఈ ఆవు దూడను తాకావు కాబట్టి నీ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చెబుతాను వినమ్మా. ఇది పూర్తిగా అర్థం చేసుకో. నీ జీవితంలో మార్పు నువ్వు కూడా ఊహించని విధంగా మారబోతుంది. సంతోషం నీ వైపే పరుగులు పెడుతూ వస్తుంది. ఎప్పుడైతే నీకు కష్టం అని అనిపిస్తుందో ఆ కష్టాన్ని పోగొట్టడానికి నేను నీ పక్కనే కూర్చుని ఉంటాను. అది నువ్వు గమనిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సాయి అని పలుకుతావో వెంటనే నీకు ఈ సాయి తండ్రి ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు. అది నువ్వు చూడాలి, గమనించాలి, గుర్తించాలి. అప్పుడే ఈ సాయి తండ్రి చేసే చమత్కారం నీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకువస్తుందో నీకే అర్థమవుతుంది. ఎన్నడూ కూడా వాదించటానికి ప్రయత్నం చేయవద్దు. 10 మాటలకి ఒక్క మాటతో సమాధానం ఇవ్వు తల్లి. భక్తులు నన్ను ఏ విధంగా భావిస్తారో నేను కూడా అదే విధంగా వారిని అనుగ్రహిస్తాను. నా లీలలు వినినచో సకల రోగాలు నిర్మూలించబడతాయి. వాటిని మనసులో నిలుపుకోవాలి. ఆనందానికి, తృప్తికి ఇది ఒక్కటే మార్గం. ఎన్నడూ కూడా నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి అని 10 మందితో చెప్పుకోవద్దు. ఆత్మీయులతో చెప్పుకో. నీకు కొంత సేద తీరుతుంది. నీ ఆనందం నా ఖజానాలో మాత్రమే ఉంది. నా ఖజానా 100కి 100% ఆనందం మాత్రమే ఇస్తుంది తల్లి. తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలాగే నేను నా మనోదృష్టితోనే నిన్ను కాపాడుకుంటూ వస్తాను తల్లి. నా భక్తులు ఎక్కడ ఉన్నా సరే, ఏమి చేస్తున్నా సరే, లోపల వెలుపల ఎల్లప్పుడూ అతనితోనే ఉంటాను. నా భక్తుని గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఏ రోజైనా నా గురించి ఆలోచించావా? ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? ప్రతిరోజు కూడా నీ కష్టం గురించే ఆలోచిస్తావు. నీ బాధల గురించి మాత్రమే కన్నీళ్లు పెట్టుకుంటావు. నా గురించి ఎన్నో లీలలు చదివాను అని అంటున్నావు కదమ్మా. ఒక్క క్షణం నా గురించి ఆలోచించి చూడు. నా భక్తుని గురించి నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఎవరు నాకు ప్రియమైన శిష్యులు అని చెప్పుకోవటానికి సాహసించగలరు? అయినా నా గురువును సేవించినట్లుగా సంతృప్తిగా నన్ను సేవించగలరా? నా గురువుని సమీపించటానికే నేను వణికిపోయేవాణ్ణి. నీకు తెలుసా తల్లి, రాత్రంతా కూడా నాకు నిద్ర పట్టలేదు. నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోయాను. బిడ్డా, ఎవరి మంచితనం ఎలా ఉంటే
వారి అభివృద్ధి కూడా వారి జీవితంలో అలాగే ఉంటుంది. నేను అందరినీ కూడా దక్షిణ అడగను. ఆ ఫకీరు ఎవరిని చూపిస్తాడో వారినే అడుగుతాను. కానీ బదులుగా నేను వారి దగ్గర తీసుకున్న దానికి 10 ఇంతలు ఇవ్వవలసి ఉంటుంది. నా చరిత్ర పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు, నీకు నయం అవుతుంది. ఒకవేళ నీ ఆరోగ్యం పట్ల ఎన్నో సంవత్సరాలుగా నువ్వు మదనపడుతూ ఉంటే నేను చెప్పినట్లే చెయ్యి. నీ ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది. కోసం తపన పడుతున్నావా? ఈరోజు చక్కటి ఆవు దూడని తాకావు. ఈ ఆవు దూడ నీకు లక్ష్మితో సమానము. ఆర్థికంగా వెనకబడి ఉంటే నీ జీవితమే మారిపోతుంది. రోజు ఆవు దూడని తాకావు అంటే ఈరోజు నేను ఇస్తున్న సందేశం కేవలం నా బిడ్డ కోసమే. నీ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పే సందేశం. ఎప్పుడైనా ఇతరులకి మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే వారి బరువు బాధ్యతలు మనం స్వీకరించాలి. నేను అడిగే 2 రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్న ఈ 2 రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, అంటే అనన్యమైన నమ్మకం ఉండాలి. రెండవది సబూరి, సంతోషంతో కూడిన ఉరిమి. ఏ విషయాన్నైనా మనమే చూసి స్వయంగా తెలుసుకోవాలి. ఇతరులకి చెప్పి వారి అభిప్రాయాలు, ఆలోచనలు సేకరించడంలో ప్రయోజనమేముంది చెప్పు తల్లి. నేను షిరిడీలో మాత్రమే లేనమ్మా, అంతటా ఉన్నాను. ప్రతి చోట నన్ను దర్శించవచ్చు. ఈ నిష్ఠ చెదరకుండా సంరక్షించుకో. అంతే తల్లి, నేను కోరుకునేది అదేనమ్మా. నీవు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చెయ్యి. నీవు ఎప్పుడూ కూడా సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా అన్ని సమయాలలో నేను నీతోనే ఉంటాను. ఏ విషయంలోనైనా నీకు తోడుగా ఉండి ప్రతిదీ నీకు సానుకూలంగా ఉండేలా చేస్తాను. నా వాళ్ళని ఎప్పుడూ కూడా నా నుండి దూరంగా పంపించను. ఈ ప్రదేశం అంటే షిరిడీ వారిని కాపాడటానికే ఉంది. ఎవరైతే నాకు 1 సమర్పిస్తారో వారికి 2 ఇస్తాను. 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను. 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను. ఎవరికీ కూడా ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు. అంతా మనలోనే ఉంది. నువ్వు ఏ విత్తనమైతే నాటుతావో అదే ఫలం మనకి ఇస్తుంది. నువ్వు ఎంత ఇస్తావో అదే నీకు వస్తుంది. భయపడకు తల్లి, అంతా శైవ్యంగా జరుగుతుంది. నువ్వు నా వద్ద ఊరికనే కూర్చుని ఉండు. చేయవలసిందంతా నేను చేస్తాను. మనం ఎవరి కష్టాన్ని కూడా ఉచితంగా పొందకూడదు. ఎవరైతే నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకుని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడను. వారికి నేను తలనైనా ఇచ్చేస్తాను అనైతే మన బాబాగారు అంటున్నారండి. ఈరోజు మన బాబాగారు ఏమి చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా అది నాపై వేయి. అది నేను చూసుకుంటాను. ఈ కష్టాన్ని పక్కన పెట్టు. ముందు నీ కన్నీళ్లను తుడుచుకో తల్లి. నీ బాబా ఉన్నంత వరకు నీ కన్నీటికి కారణమైన వాళ్ళను ఊరికే వదలను. ఈరోజు సంతోషంతో నా మీద నమ్మకంతో ఈ ఆవును తాకావు కదా, ఇక నీకు అన్నీ సంతోషాలే. ఎప్పుడైతే నువ్వు ఆవును తాకావో అందులో 30,000 కోట్ల దేవుళ్ళు ఉంటారు అని నీకు తెలుసు. ఆ దేవతల యొక్క ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు తల్లి, ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు నీ ఇంటికి రాబోతుంది. దానితో పాటు ఒక చిన్న పరిహారం చెబుతాను. దానిని గురువారం రోజున చేసుకో తల్లి. నీకు వీలు కుదిరితే నా మందిరానికి రా. వచ్చి కాసేపు కూర్చో. నీ మనసుకి ఏదైనా ఇవ్వాలి అని అనిపిస్తే నీకు తోచినంత ఇవ్వు తల్లి. ఆ తరువాత నీ మనసులో ఉన్న బాధనంతా కూడా మనసు విప్పి నాతో చెప్పుకో. నీ బాధనంతా కూడా పోగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తానమ్మా. నేను చెప్పేది గురువారం రోజున చేసుకోవాలమ్మా. నువ్వు ముందుగా బుధవారం రోజున సాయంత్రం 2 గుప్పుళ్ళు శనగలు నానబెట్టుకో. పూజ చేసేటప్పుడు ఈ శనగలను అక్కడ పెట్టు తల్లి. పూజ అయిన తర్వాత ఆ శనగలను ఆవు దూడకు కానీ కనీసం ఆవుకైనా తినిపించటానికి ప్రయత్నం చేయి తల్లి. ఎందుకంటే ఇలా చెబుతున్నాను, నీ జీవితంలో ఎలాంటి కర్మలు ఉన్నా, ఎలాంటి పాపాలు ఉన్నా, తెలిసి తెలియక చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోవాలి అంటే తప్పకుండా ఆవు దూడకి శనగలు తినిపించు తల్లి. ఇలా గురువారం 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 11 వారాలు కానీ, లేదంటే 16 వారాలు, ఇలా తప్పకుండా ప్రతి గురువారము కూడా ఆవు దూడకి శనగలు తినిపించటానికి ప్రయత్నం చేయి తల్లి. ఇలా నీకు కుదరదు అనుకున్నా సరే ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే ఆవుకి తినిపించటానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా కూడా పాపాలన్నీ తొలగిపోయి కష్టాలన్నీ తొలగిపోవటానికి ఒక అవకాశంగా మారుతుంది.
అప్పుడు సంతోషకాలం అనేది ప్రారంభమవుతుంది. ఆవుకి నువ్వు మనస్ఫూర్తిగా తినిపించే పదార్థం నీకు చాలా బాగా పనిచేస్తుంది. ఆ గోమాత కూడా నీకు ఆశీర్వాదం ఇచ్చి పంపుతుంది తల్లి. అంటే నువ్వు తినిపించే ఆ పదార్థం మనస్ఫూర్తిగా ఆవు తిన్నట్లయితే తప్పకుండా నీకు ఆ గోమాత ద్వారా ఆశీర్వాదం లభించినట్లే. నీ కోరికలన్నీ తీరిపోయినట్టే అని అర్థం చేసుకో తల్లి. ఎప్పుడైతే ఈ పరిహారం చేసుకుంటావో అప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోయి సంతోషకాలంలోకి అడుగు పెడుతున్నావు అని అర్థం చేసుకో అమ్మా. కాబట్టి నేను నీకు ఇస్తున్న ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నం చేయి తల్లి. సహాయం కోసం చూసేవారికి తప్పకుండా సహాయం చెయ్యి. నువ్వు చేసిన సహాయం 100 రెట్లు తిరిగి నీకు ఎంతో పుణ్యాన్ని ఇస్తుందమ్మా. నేను చెప్పిన విధంగా గురువారం రోజున శనగలతోటి ఈ పరిహారం చేసుకో తల్లి. నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది అనైతే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో శ్రద్ధ సబూరి అని పెట్టుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.